బిగ్బాస్ వినోదం. దిస్ ఈస్ ప్రజ్ఞ. ఇవాళ ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న కన్నప్ప మూవీ అయితే రిలీజ్ అవుతుందండి. ఆల్రెడీ ప్రేక్షకులు అయితే లోపలికెళ్ళి థియేటర్లో కన్నప్ప మూవీని అయితే చూస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు బయటకు వచ్చాక అసలు కన్నప్ప మూవీ ఎలా ఉంది, ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది, అలానే అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, చాలామంది అయితే బిగ్ సెలబ్రిటీస్ ఇందులో అయితే యాక్ట్ చేస్తున్నారండి విష్ణు గారితో పాటు. సో వాళ్ళందరూ యాక్టింగ్ ఎలా ఉంది, కన్నప్ప ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా అయితే ప్రభాస్ గారి రోల్ ఎలా ఉంది, ఆయన యాక్టింగ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాన్ ఇండియా హీరో కాబట్టి. సో వచ్చాకైతే కన్నప్ప రివ్యూ అయితే మనం అడిగి తెలుసుకుందాం పబ్లిక్ని. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, కన్నప్ప మూవీని చూడడానికి మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ గారు అయితే వచ్చేస్తున్నారు. సో ఆయన కూడా అడిగి మనం తెలుసుకుందాము ఎలా ఉంది రివ్యూ అనేది. సో లోపలికి వెళ్ళిపోదాం, ప్రజలు బయటకు వచ్చే టైం అయింది, లోపలికి వెళ్ళి రివ్యూ అడిగి తెలుసుకుందాం. అసలైన లొకేషన్స్, అసలైన ఎలివేషన్లు అంటే ప్రభాస్ గారి ఎంట్రీ ఒకటే గురించి మాట్లాడట్లేదు నేను. సినిమా విష్ణు కష్టపడ్డాడండి, మంచు ఫ్యామిలీ కష్టపడింది. అవి ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎన్ని ఏది వచ్చినా కూడా అలా నిలబడ్డాడు అంటే ట్రోల్ చాలా మంది వెతికారు, బుక్కులు బట్టి రాసుకుందామని వచ్చారు. కానీ అరే అమ్మ సినిమా బాగానే తీశాడు కదా, బాగానే కష్టపడ్డాడు కదా, మంచి స్టోరీ ఎంచుకున్నాడు కదా, అసలు స్టోరీ రివీల్ అయిందే సెకండ్ హాఫ్ కాదని చెప్పి ఒక ఫీల్తో బయటకు వచ్చేస్తారన్న ప్రతి ఒక్కరు కూడా. అంటే అంటే కాళహస్తిలో ఇంత ఇంత విషయం ఉందని ఎవరికి తెలియదు, నిజంగా అక్కడ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ నోట్లోంచి నీళ్లు శివుడికి పోయొచ్చా, మాంసాహారం నైవేద్యం పెట్టచ్చా, అంటే మనం ఏదైనా చెయ్యొచ్చా, కాళ్ళతో తన్నచ్చా అని ఇవన్నీ కూడా భక్తితో చేసినోడికే చెల్లుద్ది. కానీ మనం ఏదో పూలు లేకపోతే నైవేద్యం పెట్టి ఉపవాసం ఉన్నవాడు భక్తి కాదని చెప్పి చూపించాడు. అంటే ప్రభాస్ గారు ఎంట్రీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. దారి తప్పింది మంచు ఫ్యామిలీ దారిలో తెచ్చాడు. దారి తప్పింది దారిలోకి తెచ్చాడు. ఆయన ఉన్న 10 నిమిషాలు కూడా ప్రభాస్ గారి గురించి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మౌత్ దాకా బట్టి కూడా ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. అండ్ కాళహస్తి గాథ అని ఒక సాంగ్ ఉంటుంది, విష్ణు గారు ఇద్దరు అమ్మాయిలే చేశారు. నెక్స్ట్ లెవెల్ సాంగ్, చాలా బాగున్నాయి. అండ్ బీజిఎం కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం ఏంట్రా కొంచెం అటు ఇటు తగ్గిందని అనుకున్నాం, కానీ సినిమా కన్నప్ప సెకండ్ హాఫ్ ఏనండి. కట్టప్ప కాదు కన్నప్ప. 3 కళ్ళు తెరిచి ముక్కంటిని చూడాలనుకుంటే కన్నప్ప 2 కళ్ళు తీసి ముక్కంటికి ఎలా పెట్టాడో, ఆ తర్వాత తన కళ్ళు కూడా ఎలా వచ్చాయో, అర్జునుడు ఎవరో, తిన్నాడు ఎవరో, కన్నప్ప ఎవరో సినిమా చూడండి. కళ్ళు మూసుకుపోయి ట్రోల్ చేసే వాళ్ళకి వచ్చి సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. బూతులు అంటున్నారు, ఓన్లీ ప్రభాస్ అంటున్నారు. సినిమా అంతా బాగుంది, వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, చాలా అంటే చాలా బాగుంది. 2 సాంగ్స్ ఉన్నాయి, డ్యూయట్స్ అనేవి చాలా బాగా అనిపిస్తాయి. ఆ డ్యూయట్స్లో వల్గారిటీ ఏం కనపడదు, సరదాగానే ఉంటుంది, సరసంగానే ఉంటుంది. పిల్లలు పెద్దలు చూడొద్దనండి, ఎందుకు చూడొద్దు, అంత మంచిగానే సాంగ్స్. ప్రకృతి చూపించే సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి. శరత్ కుమార్ గారి పాత్ర బాగున్నది, మోహన్ లాల్ గారి పాత్ర బాగున్నది. మోహన్ లాల్ పాత్ర కోసం చూడండి, అలాగే రుద్రుడి పాత్ర కోసం చూడండి. రుద్రుడు ఎందుకు వస్తాడు, రాయి రాయి అని రాయి పట్టుకొని కొట్టేవాడిని ఆ రాయినే మొక్కేలా ఎలా చేశాడు, ఆ రాయి మొక్కే ముందు తన స్నానం ఎలా చేశాడు, బిల్వపత్రాలు ఎలా సమర్పించాడు, కొబ్బరికాయ ఎలా కొట్టాడు, పూజ ఎలా చేశాడు, ఆ విభూతి ఎలా శివుడికి సమర్పించాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడండి. చాలా మంచి మూవీ వచ్చింది. విష్ణు హిట్ కొట్టిండు, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ట్రోల్ చేసుకోవడానికి మీకు ఏం కనపడుతుందో నాకైతే తెలియట్లేదు. మ్యాక్సిమం కుటుంబం మొత్తం ఉన్నది సినిమాలో. ఫస్ట్ 2 కూతుర్లతో ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అవుతుంది, ఆ సాంగ్ కూడా బాగా అనిపించేస్తుంది. కొడుకు కూడా ఉన్నది, కొడుకు డైలాగులు చాలా బాగా అనిపిస్తాయి. చిన్న కూతురు ఉన్నది, చిన్న పాప కూడా చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే శరత్ కుమార్ గారి పాత్ర అయితే నిజంగా తండ్రి పాత్ర చాలా అద్భుతంగా అనిపించేస్తాయి. మీరు పేరు పెట్టడానికి ఏమీ లేవు, అన్ని నాకైతే అన్ని నచ్చినాయి. అలాగే శివుడి రూపంలో అక్షయ్ కుమార్ గారికి ఇచ్చారు, ఆయన పాత్ర కూడా బాగుంటుంది. ఆ సందర్భంలో సీజే అని పెట్టారు, ఎందుకంటే పాము సీజే రూపంలో కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పెట్టారు. పాముని మెళ్ళలో ఉన్న పాముని అందుకని పెట్టారు. ఎక్కడ ఏమైతే వైలెన్స్ లేదు భయ్య, చాలా బాగున్నది. పేరు పెట్టడానికి ఇది బాగలేదు అది బాగలేదు పెట్టడానికి ఏం లేదు. 3 hours హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. కన్నప్ప హిట్ కొట్టిండు, చాలా బాగా అనిపించింది, నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. మూవీ సెకండ్ హాఫ్ బాగుంది. అంటే ప్రభాస్ గారు లేకపోతే మూవీయే లేదంటున్నారు, ఎంతవరకు నిజం? ఇట్ విల్ బి ట్రూ. క్రౌడ్ పుల్లర్ ఆఫ్ కోర్స్ ప్రభాస్ అనేది. సో మేము కూడా ప్రభాస్ కోసం వచ్చాం. బట్ మోర్ ఓవర్ యాక్టింగ్ కానీ అన్ని రోల్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఓవరాల్ ప్రాబ్లం బాగానే ఉన్నాయి. కానీ విష్ణు అని చెప్పిన హాఫ్ అన్ అవర్ అయితే లేడు, 10 నిమిషాలే ఉన్నాడు. జిట్ చేసినాడు విష్ణు అన్న అయితే. 10 నిమిషాలే ఉన్నాడు, 10 minutes ఉన్నాడు. అవును, సౌండ్స్ కూడా మనకి తెలిసిపోతాయి. ఒక ఫ్లైట్ లో సౌండ్ ఫెయిల్ అయింది, ఆడ తెలుస్తుంది. శివయ్య అనే డైలాగ్ లేదంటున్నారు, తీసేశారు. మేబీ మంచు మనోజ్ చెప్పిన తర్వాత తీసేశారేమో మరి వాళ్ళు. మేబీ అన్నెసరీ రొమాన్స్, అది కూడా హీరోయిన్స్ అక్కడే ఉంది విష్ణుకి.
ప్రభాస్ మనం చెప్పేవాళ్ళం కాదు ప్రభాస్ యాక్టింగ్ ఆల్వేస్ కౌర్పులర్ ప్రభాస్. అవును ఫస్ట్ హాఫ్ లాగ్ అంతే. టు బి జెన్యూన్ ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది కొంచెం, అది కొన్ని అన్నెసరీ కట్ చేసి ఉంటే సరిపోయేది. మూవీ జీరో అని కాదు, బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఎక్సలెంట్గా ఉండేది మూవీ, బోర్ కొట్టేది కదా వాడికి. విష్ణు యాక్టింగ్ బాగుంది. మోహన్ బాబు చాలా రోజులు మనం చూసాం. మళ్ళా మన ప్రభాస్ మెయిన్ ఓవరో ప్రభాస్ ఎండింగ్ కూడా మ్యూజిక్ బాగుంది, ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ మూవీ ధర్మాన్ని నశించిపోయే ధర్మాన్ని అంటే మంచు విష్ణు తిన్నాడు క్యారెక్టర్ చేసిండు. ఈ క్యారెక్టర్ దేవుల్ని తిడతాడు, ఇంకోటి దేవుల్ని నానా మాటలు అంటాడు. కానీ అలాంటి వ్యక్తి నాకు భక్తుడు అవుతాడని శివుడు అక్షయ్ కుమార్ అంటాడు. అంటే పార్వతీదేవి కూడా నమ్మది. అలాంటప్పుడు ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని కాపాడే వీరుడు మన ప్రభాస్ అన్నని ఎంటర్ చేస్తాడు పరమశివుడు. మామూలుగా ఉండదు, ఒక శివుడే వచ్చినట్టు అనిపిస్తుంది మన ప్రభాస్ అన్న వచ్చినప్పుడు. ప్రభాస్ అన్న ఈ ఇండస్ట్రీకి ఒకటే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలకు మొత్తం పెద్ద అని ఈ మూవీతో ఒక డైలాగ్తో చెప్పిండు. బరాబర్ చెప్తున్నా. కొంతమంది బయట సనాతన ధర్మం గురించి చెప్తా ఉంటారు, అది అంత కానే కాదు. ఆ చెప్పడంలో గొప్పతనం కాదు, చూపించడంలో గొప్పతనం అని చెప్పి మన మంచు మోహన్ బాబు గారు కన్నప్ప మూవీ తీసి ప్రతి ఒక్కరికి హిందువులకు గిఫ్ట్గా ఇచ్చాడని నేను అనుకుంటున్నా. ఈ మూవీలో ఒక శిఖరం పైన కూకుండా పరమశివుని ముంగట నంది ఎట్లా ఉంటారో అట్లా బ్యాక్ సపోర్ట్గా మన ప్రభాస్ అన్న ఉన్నాడని నేను చెప్తున్నా. ఈ మూవీని నేను ముందు ప్రభాస్ అన్న కోసమే వచ్చి చూసిన, అంతేగాని ఈ మూవీ ఇట్లా ఉంటుందని నేను అనుకోలే. మామూలుగా లేదు. ఈ మూవీకి రేటింగ్ నేను 100 ఇస్తున్నా, బరాబర్ 50కి 100 బరాబర్ ఇస్తున్నా, తీసుకోండి. ఎలా అనిపించిందండి మూవీ? సినిమా ఓవరాల్గా బాగుందండి. స్టార్టింగ్లో కొంచెం కమర్షియల్ యాంగిల్ అనిపించింది, కానీ ఇక ఫైట్స్కి కొంచెం సాంగ్స్ రొమాన్స్ అట్లా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. అంటే ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, ఎంట్రీ ఎలా ఉంది? ఆ ఎంట్రీ మాత్రం ప్రభాస్ ఎంట్రీ చాలా బాగుందండి. నాకైతే విష్ణు ఎంట్రీ కంటే ప్రభాస్ ఎంట్రీ బాగా నచ్చింది. అవునండి, సెకండ్ హాఫ్లో మనకు అర్థమైపోతుంది సేమ్ భక్త కన్నప్ప స్టోరీ. కాకపోతే జనాలు ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆ భక్తికి కొన్ని సీన్లు కళ్ళకి రీల్ వచ్చే అలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అంతగా అనిపించలేదండి నాకైతే పర్సనల్గా. అంటే ఎమోషనల్గా ఆ సీన్స్ చూస్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తున్నా, ఒక కళ్ళకి రీల్ వచ్చే పరవేశం ఆ శివుని కానీ ఆ భక్తి కానీ కొంచెం అలా తగ్గిందేమో అనిపించింది నాకు పర్సనల్గా. ఎక్కువ అంటే ఎక్కువ ఏం లేదండి, కాకపోతే ఆ సినిమాకి కావాల్సినంత తీసుకున్నారు. అన్నెసెసరీగా పెట్టారు అని అంటున్నారు. అదైతే ఐడియా లేదండి, అన్నెసెసరీ అంటే తెలియదు. కొంచెం అయితే ఉంది, సాంగ్స్లో ఉంది కొంచెం. ఎందుకంటే మేబీ తను పర్సనల్గా ఇట్లా ట్రాన్సాక్షన్ అయిపోయింది, అంటే ఇంత రొమాన్స్కి ఇంత కఠినంగా ఉన్న పర్సన్ ఈ భక్తి భావనలో ఎందుకు అట్లా పడిపోయింది. మేబీ ఆ డిఫరెన్స్ కోసం పెట్టి ఉండొచ్చు. అది ఆల్రెడీ జరిగిన స్టోరీ కాబట్టి శివభక్తులైనా శివుడు లేనిది ఎక్కడ లేదు. ప్రతి దాంట్లో శివుడు ఉంటుంది, మనం చూసే విధానం బట్టి ఉంటుంది. నేను కూడా ప్రజెంట్ ఈరోజు నేను ఒక టెంపుల్కి వస్తున్నా అన్న ఫీలింగ్ తోటి వచ్చాను, ఒక సినిమాకి వస్తున్న ఫీలింగ్ రాలేదు. ఒక టెంపుల్ లాగానే వచ్చాను. ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది. మంచి అంటే చాలా మంది ఎవరు చేయట్లేదు కదా భక్తి భావన సినిమాలు, కానీ కన్నప్ప స్టోరీస్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు వీళ్ళు. కొంచెం అందరినీ ఆకట్టుకొని కొంచెం కమర్షియల్ యాంగిల్స్ ఉన్నా కానీ అట్లీస్ట్ ఒక మంచి అటెంప్ట్ అయితే చేశారు. ఓపిక ఉంటే ధైర్యం ఉంటే వెళ్ళి భరించవచ్చు సినిమా అనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ అనేది దారుణంగా ఉంది, మహా దారుణంగా ఉంది, దరిద్రంగా ఉంది. మనిషిలో ఉన్న ఓపిక అంతా నశించిపోద్ది, నరాల్ని ఇలా పిండి పిప్పి చేస్తారు, అంత దారుణంగా ఉంది. సినిమాలో అక్కర్లేని సీన్లు, ల్యాగ్లో సినిమా ఉంది, సినిమాలో ల్యాగ్ లేదు, అంత దారుణంగా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ పర్వాలేదు. సెకండ్ హాఫ్ కూడా మీకు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు సినిమా ఓకే వెళ్తుంది, లేదా పోయి ఏడుకో పోతుంది అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రభాస్ గారు ఎంటర్ అవుతారో, ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎప్పుడైతే దిగుద్దో అక్కడి నుండి సినిమా బాగుంది, ఫ్లాట్కి వెళ్ళింది. వెళ్ళిపోవట్లేదు, ఫ్లాట్కి వెళ్ళింది అక్కడి నుంచి. ప్రభాస్ గారు లేకపోతే ఈ సినిమా ఫ్లాప్. ప్రభాస్ గారు లేకపోతే ఖచ్చితంగా సినిమాకి ఎవడు రాడు, ఈ మాత్రం జనాలు కూడా ఉండరు, అదైతే డౌట్ లేదు అందులో. ప్రభాస్ గారి క్యారెక్టర్ని, ప్రభాస్ గారిని బాగా చూపించడం వల్ల కొంచెం అయినా ఇంకొంచెం సినిమాకి హైప్. ఏంటంటే శివపార్వతుల గెటప్ లో అక్షయ్ కుమార్ అండ్ కాజల్ చేశారు కదా, ఎలా అనిపించింది? గెటప్ లో అయితే ఇద్దరు చూడడానికి చాలా బాగున్నారు, చాలా బాగా సెట్ అయ్యారు. యాక్టింగ్ పరంగా వస్తే మాత్రం అక్షయ్ కుమార్ గారి బాడీ లాంగ్వేజ్, ఆయన యాక్టింగ్
ఒక శివుడిని చూడడానికి తగ్గట్టుగా చూడముచ్చటగా చాలా బాగుండింది. అక్షయ్ కుమార్ గారిని శివుడిలాగా తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, అంత బాగుండింది. కాకపోతే డబ్బింగ్ అక్షయ్ కుమార్ గారిది ఒక్కరిదే కాదు, సినిమాలో ఏ ఆర్టిస్ట్ చూసినా తెలుగు రానోళ్ళతో చెప్పినట్టున్నారు డబ్బింగ్. అంత దరిద్రంగా ఉంది. తెలుగు పలకడానికి రావట్లే, తెలుగు మాట్లాడడానికి రావట్లే. తెలుగు వినే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి కూడా డైలాగులు అర్థం కావాలంటే చాలా జాగ్రత్తగా వినాలి. అంత దారుణంగా ఉంది డబ్బింగ్ కూడా. విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ కూడా బాగాలేదంట. విఎఫ్ఎక్స్ గురించి అయితే నేను మాట్లాడక్కర్లేదు. అఫ్ కోర్స్ నాకు టాలెంట్ లేదు విఎఫ్ఎక్స్ లో, బట్ స్టిల్ చెప్పగలుగుతా. ఎందుకు అంటే ఈ మధ్యన ఏఐ నేర్చుకొని ఇంకా సూపర్ గా చేస్తున్నారు విఎఫ్ఎక్స్ అనేది. ఇందులో మాత్రం విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడక్కర్లేదు, దరిద్రంగా ఉంది. ఓం నమ శివాయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత మంచి సినిమాని మంచు విష్ణు గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడవకుండా ఒక్కడు కూడా బయటకు రాడు. నేను నేర్చుకున్నా చాలా రోజుల తర్వాత, నా కళ్ళం బట్టి నీళ్ళు వచ్చినాయి. లిటరల్గా ఆ క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో విష్ణు మంచు గారిది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు అలాంటి పెర్ఫార్మెన్స్ ఎక్కడా లేదు, ఆయన కెరీర్లో లేదు. మోహన్ బాబు గారు, ప్రీతి ముకుందన్, మన అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, ఆ పర్టికులర్గా 5 ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నిజంగా శివుడు పూనాడేమో అనిపించింది. నిజంగా శివుడు వాళ్ళ లోపలికి ఆవహించి చేస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది. మంచు విష్ణు గారి కెరీర్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్టెస్ట్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. ఎన్ని కోట్లు వస్తాయి. ప్రభాస్ గారి కంటే హైలైట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మంచు విష్ణు గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ మంచు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యా. అంటే ట్రోలింగ్లు చూసే వాళ్ళందరూ ఇది చూసి దండం పెడతారు. లిటరల్గా ఆ పర్టికులర్ క్లైమాక్స్ సీక్వెన్స్లో కన్ను సీక్వెన్స్ ఏదైతే ఉందో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ద బెస్ట్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ సీన్ షాట్ అది. ఆ పర్టికులర్ కన్ను ఇచ్చేది. ఏడవకుండా బయటకు వస్తే నేను ఇంకా రివ్యూలు చెప్పడం మానేస్తా. 1,15,000 టికెట్లు అంటే అది ప్రభాస్ని చూసి బుక్ అయినాయని ఇండియా వైజ్గా అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏముందన్నా. ఇంకోటి మిమ్మల్ని చూస్తుంటే శివుడి భక్తుల్లాగా ఉన్నారు. శివుడి క్యారెక్టర్ ఓకే శివుడి క్యారెక్టర్ ఎలా ఉంది? అక్షయ్ కుమార్ గారు ఎలా చేశారు? అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ సూపర్ ఉంది. ఇందులో అయితే ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ కూడా సూపర్ ఉందండి. కాకపోతే మా కృష్ణంరాజు గారు ఉండుంటే బాగుంది. ఈ మూవీ చూసి ఆయన చాలా సంతోషపడును. ఓల్డ్ మూవీలో నేను అది కొద్దిగా మూవీ చూశాను కానీ దీంట్లో ఏంటంటే లాస్ట్ శివుడికి కళ్ళు తీసి పెడతాడు కదా, అందులో మా పెదనాన్న కృష్ణంరాజు గారు. ఇందులో కూడా విష్ణు పెట్టండి యాజ్ ఇట్ ఈజ్, అది గూస్ బంప్స్ ఉంటుందన్న. బాగుంది. ప్రభాస్ గారు లేకపోతే సినిమా ఫ్లాప్ అంటున్నారు, నిజమే? అంటే ప్రభాస్ గారు లేకపోతే ఆడియన్స్ ఇంత రారనుకుంటా. ప్రభాస్ గారు వాళ్ళు ఎంతమంది వచ్చారు. కాబట్టి సూపర్ ఉంది మూవీ అయితే. ప్రభాస్ లేకపోతే మాత్రం కొద్దిగా బోరింగ్ ఉంది. ల్యాగ్ ఏం లేదండి, అది శివుడు మూవీ కాబట్టి ఇంకా అలాగే ఉంటుంది, అర్థం చేసుకోవాలి మనమే. రుద్ర అని అక్షయ్ కుమార్ గారి పిలవంగానే సినిమా హాల్లో ఫ్యాన్స్ అందరూ పూనకాలతో ఊగిపోయారు. ఇంకా చెప్పడానికి అసలు నాకే మార్చి గొంతు చినిగిపోయింది 30 minutes. విఎఫ్ఎక్స్ బాగాలేదండి. విఎఫ్ఎక్స్ కూడా సూపర్ అండి. మన చెప్పుకోవాలంటే వద్దులే, ట్రోలింగ్ ఎందుకులే కానీ మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అంటే ఇంకా సినిమాలో ఇంకా లెంత్ బట్టి అలా తగ్గించారు. మోహన్ బాబు గారు ఫస్ట్ హాఫ్లో వెలివేషన్ మోహన్ బాబు గారు అండి, సెకండ్ హాఫ్లో వెలివేషన్ ప్రభాస్ సార్. సినిమా చాలా బాగుందండి. అసలు మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ, అలాగే చూసుకుంటే మంచు విష్ణు గారి క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే వాళ్ళ క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే సినిమా అంతా వేరే లెవెల్. యాక్టింగ్ పరంగా మాత్రం మంచు విష్ణు అన్న అసలు క్రేజీ. అసలు క్లైమాక్స్ అయితే ఏడిపించేస్తాడు. ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే లెవెల్. నిజంగా కాజల్ గారి క్యారెక్టర్ కానీ అలా చూసుకుంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా అంటే కనెక్ట్ అయిపోతారు అనమాట. సినిమాకి కూడా మళ్ళీ చూడాలనిపించే సినిమా అనమాట. బాగుంది సినిమా అయితే. అదే చెప్తున్నా, బ్లాక్ బస్టర్. అసలు సినిమా ఇంత భారీ ఎత్తున హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. అంతకు మించి అలా నేనేం లేదండి. ప్రభాస్ అన్న క్యారెక్టరే, మా విష్ణు అన్న క్యారెక్టరే, మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఇంకా అయిపోతుంది. అంతేగాని ప్రభాస్ అన్న వాళ్ళనే సినిమా ఆడిందంటే అది తప్పు. ఇంకోటి మంచి ఫ్యామిలీ అంతా మూవీలో ఉంది, ఒక్క మనోజ్ గారు తప్ప అని చాలా మంది అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అలా అని కాదండి. ఇప్పుడు మంచు లక్ష్మి గారు ఉన్నారా? లేరు కదా. మరి ఎందుకు ఫ్యామిలీ మొత్తం ఉన్నారంటారు? అంటే ఆ సినిమాకి, ఆ స్టోరీకి ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళే సెట్ అవుతారు. మంచు మనోజ్ అన్న వచ్చి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ బ్రదర్ వచ్చి సినిమా చూసినాక మీరెందుకు అట్లా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు? నిన్న విష్ణు గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో నెగిటివ్ ఇది చేసే వాళ్ళు వస్తారు థియేటర్ దగ్గరికి అని అన్నారు.
కాకపోతే ఇక్కడికి మనోజ్ గారు వచ్చారు కదా దాని మరి కల్టు బొమ్మ చూపించారు కదా, మనోజ్ అన్న థియేటర్ కాడికి వచ్చి సినిమా చూసి 1000 రెట్లు నేను అనుకున్న దానికంటే 1000 రెట్లు పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయని చెప్పింది కదా. అందులో ఎలాంటి డౌట్ లేదు, సినిమా అయితే చాలా బాగుందండి. ట్రోలర్సా ఇప్పుడైతే ట్రోల్ చేయరా, ఇప్పుడు ట్రోల్ చేయరు, దించింది కదా రాడు, ట్రోల్ చేయరు ఇప్పుడు, ఎవ్వరు చేయలేడు. శివయ్య అనే డైలాగ్ లేదంట కదా మూవీలో. శివయ్య అనే డైలాగ్ ఎందుకుంటుంది అంటే, కాకపోతే మీరు టీజర్లో ట్రైలర్లో చూసిన డైలాగ్ అనుకుంటారు, అది స్లో మోషన్ అది కట్ చేసింది, అది బిట్టు, అంతేగాని సినిమాకి దానికి సంబంధం అనేది అట్లా అనేది కాదు. సినిమా వేరే అది వేరే. ఓకే, నా టీజర్లో ఉన్న ప్రతి సీన్ ఇలా ఉండాలంటే ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ సినిమా చాలా ట్రిమ్ చేసారు, ఆయన కూడా 3 గంటలు వచ్చింది సినిమా, అందుకని మీకు అది కనపడలేదు. అట్ట చేసిన యాక్టింగ్ అబ్బా బాబా అన్న. మా మంచు విష్ణు అన్నకి ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు, నేషనల్ అవార్డు, అన్ని అవార్డు, గిన్నీస్ బుక్ రికార్డ్ అవార్డు కూడా ఇవ్వాలన్న. అన్న మా మంచు విష్ణు అన్న పుట్టినప్పుడే నీకు వాళ్ళ అమ్మాయి ఎంత కష్టపడదో నాకు తెలియదు అన్న, ఎన్ని కష్టాలు పడ్డాడో మంచు విష్ణు అన్న తెలియదు అన్న. అన్న కన్నప్ప సినిమా తీయడానికి మాత్రం అంత కష్టపడ్డాడు అన్న, ఆ లెవెల్ యాక్టింగ్ చేసిన వామ్మో ఏం యాక్టింగ్ చేసిన అన్న. నాకు సినిమా అంతా మంచు విష్ణు 2 కళ్ళు అన్న, 2 కళ్ళు అందరు 2 కళ్ళు అన్నకిస్తే అన్న తీసుకుపోయి కళ్ళు దేవుడికి ఇచ్చిండు. మూవీ మంచు విష్ణు, హీరో మంచు విష్ణు అన్న. ప్రభాస్ అన్న వచ్చిపోయిండు. ప్రభాస్ అన్న సినిమాని ఇగో బాహుబలిలో శివుడి విగ్రహాన్ని ఎట్లా లేపిండు ఒక సినిమా, ఈ సినిమాని 10 నిమిషాలు వచ్చిండు మంచు ప్రభాస్ అన్న లేపి పడేసిన అన్న సినిమాని. నిజంగా చాలా బాగుందన్న సినిమా మాత్రం. సినిమా యాడుంది, స్లో యాడుంది, 3 గంటలు చూడలేదు. యానిమల్ బొమ్మల సినిమా చూడడానికి అయితే వచ్చారు, కానీ దేవుడి సినిమాలు చూడడానికి అయితే 3 గంటలు సరిపోవు మీకు. ఎక్కడ అనిపించలేదు, ఆ విజువల్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. అన్ని రియల్ లొకేషన్స్ కాబట్టి కొంచెం బాగా అనిపించేది తప్ప ఎక్కడ ఒక విఎఫ్ఎక్స్ కానీ అలాంటివి ఎక్కడ బాగా అనిపించలేదు. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా, కొన్ని ఫైట్స్ ఉంటాయి మరి చిన్నపిల్లలు కొట్టుకునేలా ఉంటాయి ఆ ఫైట్స్ అయితే. బట్ అది కాకుండా ఓన్లీ ప్రభాస్ గారి మీద వెళ్ళిపోదామని తీసుకున్నట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక ఓన్ స్టోరీ తీసుకొని, ఒక కన్నప్ప స్టోరీ తీసుకొని చెప్దామనేది ఎక్కడ అనిపించలేదు. ఆయన 26 మినిట్స్ తీసా సినిమా మొత్తం డొల్లా, ఏం లేదు. ఏమో అన్న ఇందుకు ఆయన వస్తూ బయటకు వస్తే చాలా నవ్వుతూ వెళ్ళారు బయటికి, ఎందుకు వెళ్ళాడో తెలియదు మంచు మనోజ్ గారు. విష్ణు గారు అయితే ఇప్పుడు ట్రోలర్స్ గురించి కొన్ని ఏదో ప్రెస్ మీట్ రిలీజ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు డబ్బులు ఇచ్చి పెయిడ్ రివ్యూ చెప్పుకుంటున్నా లేదంటే భయపెట్టి ఒరిజినల్ రివ్యూ రాకుండా ఉన్నా సరే 2 డేంజర్ సినిమాకి. ఎందుకంటే ఎవరు చెప్పుకోరు, బౌతాక్ ఈవెన్ బాగాలేకపోయినా సరే, ఇప్పుడు బాగాలేదని ఎంత చెప్పుకున్నా సరే కంటెంట్ బాగుంటే ఆడిద్ది. ఇన్కేస్ బాగాలేదు సినిమాకి ఎంత బాగుందని చెప్పుకున్నా ఈవినింగ్ పడుకుంటుంది. బట్ ఈ 2 మధ్యలో ఉండిపోయింది సినిమా అయితే. ఎవరికి కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కాదు, ఏదో పెట్టుకున్నా తప్ప ఎవరు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. చిన్నపిల్లల క్యారెక్టర్ 2-3 సీన్స్ చాలా బాగున్నాయి. అప్పుడు కన్నప్పని కాకుండా మంచప్పని పెట్టుకోవాల్సి వచ్చేది సినిమా గురించి. మొదట్లో భయపడ్డాను, 200 కోట్ల భారీ బడ్జెట్, ఎవరో హిందీ అయినా మనకు తెలియదు ముఖేష్ కుమార్ సింగ్ ఎట్లా తీస్తాడని. ఆయన గతంలో టీవీ సీరియల్ తీశాడు రామాయణం మహాభారత్. సో ఆ సీరియల్ చూసి మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్గా మారిపోయి ఈ సినిమా ఇచ్చారు. అలాగే స్టీఫెన్ గారు కూడా ఇలాంటి సినిమాలకు ఏం కొడతారు అనుకున్నాం. స్టీఫెన్ అంటే ఆయన మనకు కొత్త, ఆయన టాలీవుడ్గా, ఆయన గతంలో మలయాళంలో మోహన్ లాల్ గారికి చాలా సినిమాలు చేశారు అనుకోండి. చాలా బాగుందండి. ఇందులో ముఖ్యంగా రుద్ర సెయింట్గా మన ప్రభాస్ గారు అయితే చింపేశారండి. ఆయన థియేటర్లోకి వచ్చినాక నా చెవుల్లో బ్లడ్ వచ్చింది అరుపులు వినలేక. చాలా బాగా చేశారు రుద్ర మహర్షిగా. అలాగే మంచు విష్ణు గారు కూడాను ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక అల్లు అర్జున్ లాగానే పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు కన్నప్ప పాత్ర. అలాగే మోహన్ బాబు గారు మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా, ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారండి. అలాగే శంకర్ మహాదేవన్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది, శివుడి పాట. బడ్జెట్ 200 కోట్లు అయితే 500 కోట్లు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళింది, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళింది. ప్రభాస్ యాక్టింగ్ చెప్పనవసరం లేదు, రుద్ర మహర్షిగా చాలా బాగా చేశారు. ఇంకా మంచు విష్ణు సినిమా ఒక 20 నిమిషాలు ఉందనగా క్లైమాక్స్ అంటారు కదా, చింపేశాడు. ఇందులో ఒక హీరో కాదు, చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్ గారు రావడం నిజంగా హైలైట్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టీఫెన్ గారు కొత్త అయిన మలయాళం, ఇంతకుముందు మోహన్ లాల్ సినిమాలు చేశారు, తను కూడా చాలా బాగా చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్, ప్రభాస్ గారు హైలైట్. మంచు విష్ణు యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ ఉన్నాయి. చాలా బాగుందండి. కన్నప్ప సినిమా ఒక రొటీన్ అనిపించింది, కొన్ని యుద్ధ సన్నివేశాలు, కానీ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో లేచిపోయింది. ప్రభాస్ గారు ఈ సినిమాని నిలబెట్టారు. తర్వాత అక్కడి నుంచి జరిగినటువంటి మన మోహన్ బాబు గారి యాక్షన్ కానీ, మంచు విష్ణు గారి యాక్షన్లో ఎక్కడ పేరు పెట్టడానికే లేదు. చాలామంది ట్రోలింగ్స్గా మాట్లాడుతూ ఇంతకుముందు సినిమా రిలీజ్ కాకముందు మాట్లాడారు, కానీ బ్రహ్మాండమైన సినిమా తీశారు. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి ఈ టైంలో. ఖచ్చితంగా భక్తి పారవశ్యమైన సినిమాలు. నిజంగా మనం 200 కోట్లు పెట్టి తీసాడంటే
ఎలా తీస్తారో అనుకున్నాం. డైరెక్టర్ కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు కూడా అద్భుతమైన బీజిఎం ఇచ్చారు. చాలా చాలా బాగుంది సినిమా. బాగుందండి, బాగుంది. లేదు లేదు అవును, ప్రభాస్ గారు లేకపోతే సినిమా లేదు ఒప్పుకుంటా, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నమాట వాస్తవమే. సో ప్రభాస్ గారు ఎంట్రీ, సెకండ్ హాఫ్, క్లైమాక్స్లో ఆ కళ్ళు తీసి శివలింగాన్ని పెట్టడం, ఇలాంటి సీన్ల వల్ల సినిమా హై వచ్చింది. నాకు శివుడి పాత్ర కంటే ప్రభాస్ గారి క్యామియో చాలా బాగా నచ్చింది. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా యాప్ట్ అయింది. సో 500 కోట్లు ఎంత నేను చెప్పను, కానీ సినిమా అయితే బాగుంది, బాగా ఆడింది. 17 ఏళ్ల తర్వాత ఇటు కొట్టాడు అనుకున్నా. అవును, ఆయన తీసిన సినిమాలన్నింటిలో డి తర్వాత ఈ కన్నప్ప సినిమానే బ్లాక్ బస్టర్ ఆయన కెరీర్లో. ఆయన నాకు కొన్నిసార్లు అయితే భయపడ్డా, ఎక్కడన్నా అమీర్పేట విఎఫ్ఎక్స్ వాడతారేమో అని, కానీ ఎక్కడ అసలు ఆ ఇబ్బంది రాలా. ఒకటి విఎఫ్ఎక్స్ బాగాలేదంటున్నారు. లేదు లేదు లేదు, బాగున్నాయి. వాడెవడో కావాలని చెప్పినట్టు నెగిటివ్, కానీ విఎఫ్ఎక్స్ కానీ బీజిఎం కానీ మన ఆర్ట్ వర్క్ కానీ అంతా చాలా బాగుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ వచ్చారు అంతే. ఆయన కూడా శివుడి క్యారెక్టర్ చేశారు ఫ్లాష్ బ్యాక్ లో, అది కూడా బాగుంది. మంది పెద్దలు ఉన్న అందరికి నేనే పెద్ద అని చెప్తాడు. అదైతే సూపర్ సూపర్ హిట్ అనే చెప్పొచ్చాను. ఎస్పెషల్లీ మోహన్ బాబు గురించి చెప్పాలన్నమాట. మంచి ఫ్యామిలీ జీవితం లేదన్నా మంచి పని చేసిందంటే ఈ కన్నప్ప సినిమా తీయడం. ఈ సినిమా అయితే చాలా బాగుందన్న, నాకన్నా ఎక్స్పెక్టేషన్ లేదు, ఓవర్గా చెప్తా ఉన్నాను. అతడికి ఆ పర్ఫార్మెన్స్ చూసినాక మంచి విషయం అన్నది పీక్స్ అంటే పీక్స్ అన్న. అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ కానీ, మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ కానీ, కన్నప్పగా, తిన్నాడుగా, అర్జున్గా 3 క్యారెక్టర్లో మంచి విషయం అన్న విరగదీశాడన్న. సినిమా అయితే చాలా చాలా బాగుందన్నమాట. భక్తి రస చిత్రం అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడుండే జనరేషన్ కి కావాల్సిన సినిమా అనమాట. ఈ సినిమాలో అసలుకి ప్రభాస్ ని అసలుకి భక్తి పరంగా ఈ విధంగా నేను చూడలేదన్న. అసలు కరెక్ట్ గా సెట్ అయ్యాడు. కర్ర పట్టుకొని ఇలా నిలబడతా ఉంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది బ్రో, చాలా చాలా బాగుంది. నేను కానీ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ చూసిన తర్వాత లాస్ట్ లో కన్ను పీకి ప్రభాస్ ఎంట్రీ పీక్స్ అదే చెప్తా ఉన్నా. ప్రభాస్ సీన్స్ కి అయితే దద్దరిల్లిపోతుంది. నేను చెప్తా ఉన్నాను, ప్రభాస్ అన్న ఫుల్ లైఫ్ ఇచ్చాడు మంచి విషయానికి. సినిమా అయితే చాలా బాగుందన్న. దీన్ని ఏదో ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఒక భక్తి రస చిత్రం ఇది. నిజంగా ప్రభాస్ ఉన్న 20 నిమిషాల్లో కూడా ఆ క్యామియో వల్ల ఇన్ని టికెట్లు బుక్ అవడం, ఇంతమంది రావడం కూడా నిజంగా ప్రభాస్ వచ్చిన కానీ బాగుందన్న సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఏదో వెళ్ళిపోతుంది, ఏదో చూస్తున్నాం అంతే. బట్ న్యూజిలాండ్ వెళ్ళినా, ఐలాండ్ అండి, ఎక్కడికి వెళ్ళా ఒక సినిమా రాసుకున్నప్పుడు నువ్వు ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకెళ్ళాలండి. ఫస్ట్ హాఫ్ అంతా ఒకే దుక్కున్నట్టు దాని సినిమా. ఆ న్యూజిలాండ్ లో పార్క్ లో పడేడు జనాన్ని అందన్నాను. ఏదో జురాసిక్ పార్క్ లాగా మొత్తం అందులో పడేసి ఆ ఎమోషన్ సీన్ అక్కడే, ఫైట్ సీన్ అక్కడే, యుద్ధభూమి అక్కడే, ఆ విలన్ ప్లేస్ అక్కడే. నాకైతే ఒక ప్రభాస్ కోసం అయితే చూసానన్న. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం బాగుంది. ఆ కళ్ళిచ్చే సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్, సెకండ్ హాఫ్ అంతా ప్రభాస్ వచ్చిన కానీ లేచింది సినిమా. లాస్ట్ అరగంట బాగుంది అంతే సినిమా. కానీ బీజిఎం మాత్రం ఒక్క 100 కోట్లు వెళ్ళి విజువల్ ఇచ్చచ్చు, అంత అలా కొట్టింది బీజిఎం. ఒక బీజిఎం సాంగ్స్ అయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో పెట్టింది. మోహన్ లాల్ గారి యాక్టింగ్, మోహన్ లాల్ గారి సీన్స్ అయితే మాత్రం ఆయన నుండి ఒక 2 మినిట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా చెప్పట్లేదు, బట్ సినిమా పరంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఏమీ లేదన్న. బట్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో మాత్రం మోహన్ లాల్కి వచ్చిన ఆ 20 నిమిషాల బీజిఎం కానీ అంతా చాలా బాగుంటుంది. ఇంకా ప్రభాస్ వచ్చిన కానీ ఇంకా లేస్తుంది అన్నమాట సినిమా. సినిమాలో ఏమీ లేదు. ఇంకోటి విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ అసలు బాగాలేదు. ఇలా చేయొచ్చు ఏంటంటే ఇలా ఫ్యామిలీకి ఏమొచ్చిందంటే ఫ్యామిలీ కోసం తెచ్చలేదు. ఇలా కొంచెం బడ్జెట్ ఎక్కువ ఆ విష్ణు కాకుండా, ఆ ప్లేస్ లో విష్ణు కాకుండా ఇంకెవరున్నా సరే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది. చాలా ఈ తరం చూడాలి ఈ సినిమాని. పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ ఇది. అంటే భక్తి రాకముందు అతను ఒక మనిషే కదండి, నార్మల్ హ్యూమన్ కదా, అప్పుడు అలానే ఉంటారు కదా. మరి భక్తి లేనప్పుడు ఎలా ఉంటారు? చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సెలబ్రిటీస్ ఉన్న మూవీలో మాకు ఒక ఛాన్స్ దొరకడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. శివయ్య నాకు ఇచ్చిన వరం లాగా అనుకుంటాను. ఒక మదర్ రోల్, హీరో గారి ఇంట్రొడక్షన్ లో నేను ఉంటాను. కాజల్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? పార్వతీదేవిగా చేశారు. నిజంగా పార్వతీదేవి లాగానే ఉంది. చాలా బాగుంది. చాలా అందంగా ఉన్నారు శివయ్య, పార్వతులు ఇద్దరు చాలా బాగున్నారు.
అన్నీ బాగున్నాయి, అసలు అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్ని పాటలు చాలా బాగున్నాయి. అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు, పక్కా చెప్తున్నా. ఎక్సలెంట్ ఉంది మూవీ. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత అయితే ఇంకా అసలు మాటలు లేవు, అంత బాగుంది సినిమా. అందరూ చూడండి ప్లీజ్. లేదండి అలా ఏం లేదు, కన్నప్ప గారు కూడా చేశారు కదా, విష్ణు గారు కూడా కష్టపడ్డారు కదా, కంటెంట్ కదా మనం రెస్పెక్ట్ చేయాల్సింది. ప్రభాస్ గారు లేకపోతే అనేం లేదు, అంత టోటల్గా బాగుంది. అంత కంటెంట్ లేకపోతే ప్రభాస్ గారు వచ్చారు కదండి. సెకండ్ హాఫ్ మాస్ ప్రభాస్ ఎంట్రీ దాటితే సినిమా పై క్లాస్ గాల్లో లేస్తుంది సినిమా. కలెక్షన్స్ 1000 crores. స్టోరీ పరంగా బాగానే ఉంది. బాగుంది. ఈ తరంలో కొత్తగా తీసినటువంటి భక్తి కన్నప్ప చాలా హిట్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ తరంలో అంతా కూడా కల్చర్ మారింది. ఆ కల్చర్కి తగ్గట్టు మన భారతదేశ చరిత్ర పురాణాలు ఏ రకంగా ఉన్నాయో అదంతా కూడా మనకు కళ్ళ కట్టినట్టు మంచిగా చూపించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. విష్ణు గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, సూపర్ ఉంది. సోలో పర్ఫార్మెన్స్ అదే ప్రభాస్, విష్ణు, శరత్ కుమార్, మోహన్ లాల్ అందరు ప్రతి ఒక్కరు కూడా సూపర్గా చేశారు. సూపర్ హిట్. ఫ్యామిలీతో చూడాల్సిన ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా. శివుడు పార్వతి బాగున్నారా సినిమాలో? వచ్చారా నీకు? సూపర్ హిట్ అవుతుంది కూడా. సినిమా మాత్రం బాగుందండి. సినిమా మాత్రం బాగుంది. ప్రభాస్ ఎంట్రీతోని సినిమాకి కొంచెం హోప్స్ వచ్చినాయి. ఒక మంచి విష్ణు కూడా బాగా యాక్టింగ్ చేశారు. మోహన్ బాబు కూడా యాక్షన్ బాగానే ఉంది. 100% బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే ప్రభాస్ గారు లేకపోతే ఇంక ఈ సినిమా ఫ్లాప్ అంటున్నారు, అది నిజమేనా? ప్రభాస్ అంటే ఒక రోల్ పోషించిండు కాబట్టి ఆ రోల్కి తగ్గట్టు చేసిండు అంతే. సినిమా ఫ్లాప్ ఏం కాదు. ప్రభాస్ చేయబట్టి కొంచెం హైప్ వచ్చింది సినిమాకు. సూపర్ హిట్ అండి, 100% సూపర్ హిట్. ఇంకోటి ఏంటంటే విష్ణు గారి క్యారెక్టర్ ఇంక ఏ హీరో ఉన్నా బాగా చేస్తారు అని అంటున్నారు. అంటే ఆయన క్యారెక్టర్ బాగా చేయలేదా? బాగా చేశాడు, ఆయనకి సెట్ అయిందని నేను అనుకుంటున్నా. ఓకే. మంచు విష్ణు కానీ, రుద్ర క్యారెక్టర్లో ప్రభాస్ యాక్షన్ కానీ బాగుంది. భక్తి పారవశ్యంగానే ఉంది సినిమా, బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ అంటారా, చెప్పనవసరం లేదు. ఈ మధ్యలో తీసిన కాలంలో ఏ సినిమా తీసినా ప్రభాస్ హిట్. శివుడిగా అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి. అసలు అలా రక్తంతో వేయడం, కళ్ళు ఇవ్వడం, ఏ క్యారెక్టర్కి అసలు లీనం. కాజల్ భక్తి పారవశ్యంగానే ఉన్నారు. పార్వతి క్యారెక్టర్ కాబట్టి ఆమె డీసెంట్ గా బాగుంది. ప్రభాస్ గారి ఎంతసేపు క్యారెక్టర్? 15 లేదండి, 10 నిమిషాలు లేదండి, 20 నిమిషాలు ఉంది. నేను రికార్డ్ కూడా చేశానండి. 20 minutes ఉందండి. సో చూసారు కదా, కన్నప్ప రివ్యూ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే చెప్తున్నారు. అంటే కొంతమంది ఏం చెప్తున్నారు, విష్ణు గారి క్యారెక్టర్ అయితే బాగాలేదని చెప్తున్నారు. అంటే ఇంకొంతమంది అయితే ఆయనే సినిమాకి ప్రాణం పోసారని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ప్రభాస్ గారి వల్లే సినిమా అయితే హిట్ అయిందని అంటున్నారు. మరి ఇంకొంతమంది అయితే ప్రభాస్ గారి వల్ల కాదండి, విష్ణు గారి యాక్టింగ్ వల్ల కూడా హిట్ అయిందని అయితే అంటున్నారు. సో చూడాలి. అండ్ మంచు మనోజ్ గారు కూడా మూవీ చూడడానికి వచ్చారు. ఆయన వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్ళారు, దాన్ని కూడా ట్రోల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే విష్ణు గారి యొక్క క్యారెక్టర్ చూసి నవ్వుకుంటూ వెళ్ళారేమో అని కొంతమంది క్వశ్చన్ మార్క్ అయితే పెడుతున్నారు రివ్యూవర్స్. అండ్ పార్వతిగా చేసిన కాజల్ గారి క్యారెక్టర్ అయి ఉండొచ్చు, శివుడిగా చేసిన అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ అయి ఉండొచ్చు, చాలా బాగుందని అయితే చెప్తున్నారు. అండ్ మోహన్ లాల్ గారి క్యారెక్టరు 10 minutes ఉన్నా కూడా చాలా బాగా చేశారని అయితే అంటున్నారు. మరి చూడాలి మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది. సో చాలామంది కన్నప్ప మూవీకి అయితే 3/5 అయితే ఇస్తున్నారు రేటింగ్. సో చూద్దాం మనం కూడా కన్నప్ప మూవీ ఎలా ఉంటుంది అనేది అయితే. ఈ రోజుటికి అప్డేట్స్ అయితే ఇవే. కెమెరామ్యాన్ ప్రవీణ్తో రిపోర్టర్ ప్రజ్ఞ. స్టే ట్యూన్ టు పొలిటికోస్ వినోదం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.